ఒకటి. మరి వరద ప్రాంతం అంటే మీకు అంత కోపం వస్తుంది, మరి రెండో సెట్ ఆఫ్ లిఫ్ట్ పంపులు ఎందుకు శాంక్షన్ చేసుకుంటున్నారు? ఓకే, కొత్తగా 3 చెరువులు తవ్వుతున్నారు రాజధాని ప్రాంతంలో. మామూలుగా మనకు చెరువులు అనుకుంటే పాత రోజుల్లో ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన చెరువులు. ఏదైనా గుట్టలు కొండలు ఉంటే 2 కొండల మధ్య ఒక కట్ట కడితే చాలా దాని వెనక చాలా నీళ్లు సహజ సిద్ధంగా నిలిచిపోతాయి, మనకున్న టోపోగ్రఫీ జాగ్రఫీ దాన్ని బట్టి. ఇదేంటిది? ప్లెయిన్ ల్యాండ్, జెంటిల్ స్లోపింగ్ ఉన్న చోట మెత్తటి మట్టి పొలాలు, బ్లాక్ సాయిల్స్. జరీబ్ భూముల్లో 3 పంటలు అయితే అవన్నీ 2 పంటలు పండుతూ ఉన్నటువంటి పొలాలు. అందుకని అక్కడ ఒక రోడ్డు వేయడం కూడా ఈ బయట మన ప్రాంతాల్లో రోడ్డు వేసేదానికంటే 10 అంతలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ అంత మెత్తటి మట్టిలోంచి నీకు ఫౌండేషన్ తీసుకురావాలి. అందుకని బిల్డింగ్లకి ఎన్ని వందల అడుగులు ఫౌండేషన్ వెళ్తున్నారు ఎవరు చెప్పడంలే, పేపర్లో రానివ్వరు, కంపెనీలు చెప్పవు. వేల కోట్ల రూపాయలు అక్కడే పోతా ఉంది వేస్ట్ అయ్యి. ఎనీవే, కొత్తగా 3 చెరువులు తవ్వుతున్నారు అని అర్థం ఉందా అండి? 3 చెరువులకి కలిపి, నేను ఆ చెరువుల పేర్లు ఇంకా సేవ్ టైం, నేను అన్ని గవర్నమెంట్ అఫీషియల్ జీవోల్లోంచి శాంక్షన్ తీసుకున్న ఫిగర్స్ చూస్తే దాదాపు 1300 కోట్ల రూపాయలు ఈ 3 చెరువులు తవ్వడంలో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు దాదాపు ఒక 40% పనులు జరిగినాయి చెరువులు. ఇంకా ఉండవల్లి అనే ఒక విలేజ్లో ఏదైతే పేరు ఏదైతే అంటున్నానో అక్కడ డ్రైనేజీ ఇతర వసతులు రాజధానిలో భాగం అయిపోయినాయి కదా ఇవన్నీ. అవి ఈ 29 గ్రామాల్లోకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో డ్రైన్స్ ఇవి అని చెప్పేసి దాదాపు 2300 కోట్లు శాంక్షన్. బడ్జెట్లో అమరావతికి శాంక్షన్ చేయించుకుంది 6000 కోట్లు. ఇవన్నీ చూసినప్పుడు దాదాపు ఒక 5000 కోట్లు ఇక్కడే కనిపిస్తున్నాయి మనకు. చెరువులు, నీళ్లు, లిఫ్టు, ఈ గ్రామాల్లో మౌలిక వసతులు అంటూ ఇవన్నీ కూడా అక్కడ రాజధాని పెట్టడం వల్ల పెట్టాల్సి వచ్చిన ఖర్చు, రాష్ట్ర ఖజానా మీద బరువు పెట్టి. అదే మంగళగిరి దగ్గర ఒక చిన్న రాజధాని కట్టుకొని ఉంటే రైతులకు ఇచ్చిన కౌలు డబ్బులతోనే రాజధాని అయ్యిండేది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ప్రతి సంవత్సరం కడుతున్నాం. ఈ డబ్బంతా నా ప్లాన్ ప్రకారం అయితే ఒక 15 సిటీస్ని ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేసుకొని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, ఒక 10 నుంచి 15 సిటీస్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క సిటీ మీద వైజాగ్, విజయవాడ లాంటి మీద సంవత్సరానికి 500 కోట్లు, అనంతపూర్, కర్నూలు లాంటి వాటి మీద సంవత్సరానికి 100 కోట్లు వరుసగా ఒక 7 సంవత్సరాలు ఖర్చు పెట్టుంటే ఈ సిటీసే మీడియం సిటీస్గా చాలా అద్భుతమైన టౌన్స్గా మనం క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకొని ఉండొచ్చు. అప్పుడు ఇవన్నీ గ్రోత్ సెంటర్స్ అవుతాయి, తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ దానికి తోడవుతాయి. ఈరోజు ఆ అవకాశం లేకుండా మొత్తం తీసుకెళ్ళి ఒకచోట పెట్టి దాంట్లోంచి బయట పడలేక అది చాలదని ఇంకా ముందుకెళ్తూ 1000 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతూ అక్కడ ఎంత డబ్బు దేంట్లోకి పోతా ఉందో తెలియకుండా అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. రోజుకు ఒక జీవో. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చింది ఈ సోషల్ మీడియాలో వచ్చింది కూడా తప్పేం కాదు, అది నా దగ్గర ఎక్కడో రాసుకున్నాను. అద్దాలకు, లిఫ్ట్లకు ఒక విమర్శ వచ్చిన దాని ప్రకారం చదరపు అడుక్కి ఖర్చు, నిర్మాణ ఖర్చు 11,000 నుంచి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు అని. మీరు హైదరాబాద్లో గచ్చిబౌలిలో టాప్ క్లాస్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ, డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ 10,000 చదరపు అడుక్కు పెడితే మీకు లగ్జరీ అపార్ట్మెంట్ వస్తుంది. 10,000 కంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంటుందా హైదరాబాద్లో ఎస్ఎఫ్టీ? అదేది బిల్డరు మొత్తం తనే ఇచ్చి విత్ ప్రాఫిట్ మీకు ఇస్తాడు. ఇక్కడ ఇసుక ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, కంకర కూడా ఎంత కన్సెషన్లోని, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఇది కట్టే కంపెనీకి అన్నీ ఇస్తూ కూడా చదరపు అడుక్కి 11 నుంచి 14,000 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నామంటే ఎన్ని వేల కోట్లు ఎక్కడికి పోతా ఉంది ఇదంతా? దీంతో లాభపడుతున్నది ఎవరు? ఇది మనం ప్రశ్నించలేకపోతే ఈ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమలో జిల్లాలకు భవిష్యత్తులో కూడా అక్కడ మనల్ని ఆలకించేవాడు కూడా ఉండడు. ఇప్పటి నుంచి బలంగా ప్రశ్నించకపోతే ఈ 1000 కోట్లు ఎక్కడికి పోతా ఉంది, ఎవరి జేబుల్లోకి పోతా ఉంది, ఎవరికి ఎంత కమిషన్ అంతా ఉంది, దాన్నంతా మనం తీర్చాలి. ఇక్కడ కరువు ప్రాంత రైతు తీర్చాలి, డెల్టా ప్రాంత రైతు
తీర్చాలి. దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఇంత ఖర్చు పెడుతున్న ఇవన్నీ జీవోల ఆధారంగా ఇచ్చిన ఫిగర్స్ నేను చెప్పింది. వెలిగొండ దగ్గరకు వచ్చేప్పటికన్నాను, వెలిగొండలో బడ్జెట్లో ఎంత కేటాయించినారు ఐడియా ఉందా అని మీకు అడిగినాను. మనం అంత లోతుగా చూస్తున్నాం, బట్ ఏదో కొంచెం దీని మీద ఇటీవల కాలంలో కొంచెం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. నేను అన్నాను కదా, ఒక సెకండ్ లిఫ్ట్కే 590 కోట్లు రిలీజ్ చేసుకున్నారని జీవో. వెలిగొండకు శాంక్షన్ బడ్జెట్లో అలొకేషను, అది ఎంత ఖర్చు పెడతారో తెలియదు. బడ్జెట్లో అంతా చాలా ఎక్కువ చూపిస్తారు, తాత్కాలికంగా విమర్శలు రాకూడదని ఖర్చు పెట్టేటప్పటికి అందులో 3వ వంతో 4వ వంతో 5వ వంతో ఖర్చు పెడతారు. వెలిగొండ ప్రాజెక్టుకు 2500 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. మనకు తెలుస్తుంది ఎన్ని ఏళ్ళుగా అది కొనసాగుతూ ఉందో. దాని మీద లబ్ధి జరిగేది ఎంతకు? దాదాపు 5 లక్షల కంటే కొంచెం తక్కువ ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుందనేది ఆ ప్రాజెక్టులో ఉన్న అంచనాలు. 10% వేరియేషన్ అనుకుందాం. 2500 కోట్లు శాంక్షన్ చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతిలో డబ్బులు లేదా? మన బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేసినారు? 492 కోట్లు. ఇది బడ్జెట్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో. ఇంతమందికి లబ్ధి చేరేటువంటి కరువు ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టుకి నువ్వు శాంక్షన్ చేసేది 492 కోట్లు. అది నువ్వు ఎప్పుడు ఎంత రిలీజ్ చేస్తావో తెలీదు. అక్కడ మాత్రం ఒక లిఫ్ట్కే 590 కోట్లు, 3 చెరువులు కట్టడానికి 1300 కోట్లు, డెకరేషన్లకు మిగిలిన లిఫ్ట్లకు దానికి దీనికంటే ఖర్చు పెట్టినంత తిన్నవాడికి తిన్నంతలాగా ఉంది అక్కడ వ్యవహారం. ఎవరు అడగాలి దీన్ని? ప్రకాశం జిల్లాలో రైతులు ఎప్పుడు నిలదీయాలి? అనంతపురం జిల్లాలో రైతులు ఎప్పుడు నిలదీయాలి? మన గాలేరు నగరి ప్రాజెక్టుకు అలొకేట్ చేసింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? ఇవి మనం చర్చించుకోవాల్సిన అవసరాలు. చిన్న రాజధాని వికేంద్రీకరణ దశగా ఒక 10 నగరాలని 10-12 నగరాలను డెవలప్ చేసుకొని ఉంటే ఈ డబ్బంతా ఈ నగరాల మీద పెట్టి ఉండొచ్చు. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, చాలా అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి, వీలైతే కోల్డ్ స్టోరేజ్లు రావాలి, హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కువ జ్యూస్ ఫ్యాక్టరీస్ రావాలి. వీటన్నిటికీ ఎక్కడా లేదు. 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ హబ్కి రాయలసీమకు శాంక్షన్ చేస్తున్నాం అన్నారు. ఎక్కడ పోయినాయి 30,000 కోట్లు? ఎంత రిలీజ్ అయింది? ఎక్కడికి పోతా ఉంది? ఎవరికన్నా తెలుసా? కానీ బడ్జెట్లో మాత్రం పెద్ద పెద్ద ఫిగర్స్ చూపిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆఖరిగా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో మనం జరిపినారు కదా స్నాతకోత్సవం 100 సంవత్సరం. మరి దాని వెనక ఇది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు ఏ సమాజమైనా టైం ఎంత ఉంది? 11 అవుతుందంటే మీరు మాట్లాడాలా? మీ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఎక్కువ ఉంటాయి. ఏ సమాజమైనా ఉన్నత విద్యారంగం నాశనం అయితే, అంటే యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్, ఆ లెవెల్లో సమాజం పతనం అయితే, ఆ లెవెల్లో విద్యారంగం పతనం అయితే ఆ సమాజం పతనమైనట్లే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను చదువుకున్నాను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి. ఆ రోజుల్లో కేవలం లెటర్లే రాసుకునే వాళ్ళం. 1984లో ఈమెయిల్స్ ఏమి తెలీదు. రేణిగుంటలో కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కితే ఢిల్లీకి 2 రోజులు పోయేది. వెళ్ళేవాళ్ళు. ఢిల్లీ అంటే చాలా పెద్ద దూరం. మా ఊరికి పెద్దవాళ్ళు భయపడితే కూడా నాకు ఆ రోజు నేను ఏఎస్ఎఫ్లో ఎక్కువ తిరిగేవాడిని, సిపిఐలో. నా మొట్టమొదటి పెద్ద మహాసభ అనంతపూర్లో 1978లో 79లోనో ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభ జరిగితే నేను తిరుపతి నుంచి వచ్చున్నా. అందరం ఆ రోజుల్లో ఫ్రీగా రైలు ఎక్కి వచ్చేవాళ్ళం కదా ఆ రోజుల్లో. ఇది సో ఆ పరిచయాలు ఉన్నాయి. సో ధైర్యం చేసి పోదాం ఢిల్లీ వరకు అని చెప్పేసి. ఒక యూనివర్సిటీ అంటే ఎలా ఉండాలో, ఆ రోజు యూనివర్సిటీ ఇంత అధ్వానంగా పడిపోలా. కానీ 1985 నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పాత్ర పెరిగిన తర్వాత 85లో ఆ క్రైసిస్ తర్వాత, కొంతమందికి యువకులకు తెలియదు ఏంటో ఆ క్రైసిస్ అనేది. నాదెండ్ల భాస్కర్ రావు క్రైసిస్, రామ్లాల్ అంత అయిన తర్వాత ఈ రాష్ట్రంలో యూనివర్సిటీస్ చాలా అధ్వాన్నంగా తయారైపోయినాయి. ఒక యూనివర్సిటీ అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఫ్యాకల్టీ అనేది గుండెకాయ లాంటిది. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఈజ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మేము ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, నేను ప్రొఫెసర్గా రిటైర్ అయినా హైదరాబాద్లో, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కైనా హార్ట్ అండ్ సోల్ ఈజ్ ఫ్యాకల్టీ. ఈరోజు ఐఐటికి మనం పిల్లల్ని పంపుతాం, లేకపోతే ఫారిన్లో ఒక పెద్ద యూనివర్సిటీకి మా అబ్బాయి చేరినాడంటే ఆ యూనివర్సిటీ బిల్డింగ్ల వల్ల వచ్చిన పేరు కాదు, అది యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ వల్ల. ఎందుకంటే ఫ్యాకల్టీ అక్కడ 30 ఏళ్ళు ఉంటాడు. ఆ ఫ్యాకల్టీ చెప్పే చదువు, చెప్పే పద్ధతులు ఆ పిల్లల్ని మెరికల్లాగా తయారు చేస్తాయి. ఇచ్చే రీసెర్చ్ గైడెన్సు.
కానీ ఫ్యాకల్టీనే నాశనం చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ ఒక డెడ్ బాడీ, సోల్లెస్ బాడీ, ఆత్మ లేని శరీరం లాంటి అయిపోతుంది. సో గత 40 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల పరిస్థితి అట్లా తయారైపోయింది. కులం పేరుతో వైస్ ఛాన్సలర్ని, ఒక రాజకీయ పార్టీ అనుయాయుడిగా 4 ఎమ్మెల్యేలు వేసుకోకపోతే వాడు ఒక వైస్ ఛాన్సలరు, ఒకరోజు చదువు చెప్పనవాడు వైస్ ఛాన్సలర్, కరప్ట్ ఫెలోస్ వైస్ ఛాన్సలర్స్. మీకు బాగా తెలుసు ఎస్కే యూనివర్సిటీ పరిస్థితి ఏమైందో గతంలో. నేను చాలా దగ్గరగా చూసినాం, పేర్లు అనవసరం. బాధేస్తుంది, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, అకాడమిక్ వాల్యూస్ అంటే ఏంటో మాకు తెలుసు కాబట్టి, ఆ వాల్యూస్తో బతికినాం కాబట్టి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని ఈరోజు గత 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా దాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉందో మేము చూస్తున్నాం కాబట్టి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ యూనివర్సిటీస్ నాశనం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. పబ్లిక్ రంగం అంటేనే ఆయనకు అసహ్యం ఎందుకో. అది ఏదైనా సరే, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్. తెలుసు కదా మన పబ్లిక్ సెక్టర్ ఎట్లా నాశనం అయిపోయిందో, సహకార రంగం ఎట్లా నాశనం అయిపోయిందో. ఈరోజు యూనివర్సిటీస్లో అడ్మిషన్కి పోవడానికి కూడా ఎవరు పిల్లలు సిద్ధంగా లేరు. ఆ యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్లో ఒక్కరో ఇద్దరే ఫ్యాకల్టీ ఉంటారు. నువ్వు ఎంఏ ఏం నడుపుతావు? ఈ క్రమంలో సామాజిక శాస్త్రాలే పనికిరావన్నాడు ఆయన. అంతకంటే దుర్మార్గమైన ప్రకటన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు అంటారా? దాని ప్రభావం ఎంత ఉంటుంది కాలేజీల మీద, పిల్లల మీద? అన్నీ పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి వచ్చి మీకు ఈరోజు స్కూల్లో మీకు మంచి మ్యాథ్స్ టీచర్ దొరకడం కష్టంగా ఉంది. ఒక స్కూల్లో మంచి మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలి ఆ టీచర్. ఎంఎస్సి మ్యాథ్స్ యూనివర్సిటీలో చేయగలడే కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేయలేరు. అందుకని హైయర్ ఎడ్యుకేషన్ అనేది సమాజానికి ఒక దిక్సూచి లాంటిది. మీకు టాప్ క్వాలిటీ టీచర్స్, టాప్ క్వాలిటీ ఎకానమిస్ట్, టాప్ క్వాలిటీ సోషియాలజిస్ట్, ఫిలాసఫర్స్, పోయిట్స్, ఇంజనీర్స్, రీసెర్చ్ అక్కడ జరగాలి. మన ఎస్ఆర్ఎం కాలేజీలో క్వాంటమ్ వ్యాలీ అని ప్రచారం చేసి అదొక ఏంటది, ఒక బొమ్మని పట్టుకొని ఫోటో వేసుకొని క్వాంటమ్, అసహ్యం వేస్తుంది చూస్తే. మొత్తం డ్రామా, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం డ్రామా. ఇంకా దానికి వాళ్ళ మీడియా ఉంది, 4-5 టీవీ ఛానళ్ళు, 2 డజన్లు యూట్యూబర్లు, 3 పత్రికలు. ఆహా ఓహో క్వాంటం ఏముంది, క్వాంటం అమరావతిలో రండి నేను తీసుకెళ్తాం, నేను చూపిస్తాం. క్వాంటమ్ టెక్నాలజీ గురించి 5 నిమిషాలు మాట్లాడమనండి లోకేష్ని, మేము మాట్లాడతాం పక్కన నిలబడుకొని. అంటే నిరంతరము ప్రజల్ని ఏదో ఒక నినాదాలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం. మొదటి 5 ఏళ్ళు చూస్తే ఏమైంది, కనీసం ఒక 14-15 దేశాల్లో అప్పుడు వెళ్ళింది స్పెషల్ ఫ్లైట్స్లో. ఇంకా అంతకుమించి ఐ వోంట్ గో బియాండ్ దట్. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గుర్తుంది కదా మీకు, 15 నుంచి 19 వరకు నా కౌంట్ 14 దేశాలు. పోయిన ప్రతి చోట ఇది టోక్యో, ఇది సింగపూర్, ఇది షాంఘై, అక్కడ పోయిందంతా ఇదే. కౌలాలంపూర్, పానిట్ సిటీ ఏదన్నా ఉందా? సింగపూర్ అంటే ఇంక మొత్తం అది అంతా ఎంత కాదు. సింగపూర్తో ఉన్న లాలూచి, రాజమౌళి సెట్టింగ్స్, డిజైన్ కాంపిటీషన్స్ అంటూ లండన్, జపాన్ వాళ్ళతో మాకీ అసోసియేట్స్, నార్మన్ అండ్ ఫాస్టర్ అంతా చేసుకొని వచ్చి ఇప్పుడు ఏమన్నాడు ఆయన, నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుంది, మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి ఇదే మాస్టర్ ప్లాన్ చేసింది ఇందుకే, ఈ ప్రాంతానికే. నువ్వు ప్రపంచ దేశాలన్నీ తిరిగింది ఈ సిటీకే, గ్రాఫిక్స్ అన్నీ చూపించింది దీనికే. ఈరోజు నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుందంటే అప్పుడన్నా మీరు అబద్ధం చెప్పి ఉండాలి, ఇప్పుడన్నా అబద్ధం చెప్తూ ఉండాలి. రెండూ కెనాట్ బి సేమ్. రెండూ అబద్ధాలే. అంటే రెండోది ఇప్పుడు కొంచెం మున్సిపాలిటీ కావచ్చు ఇది ఇప్పుడు, ఎందుకంటే మున్సిపాలిటీగా మిగిలిపోవచ్చు, ఒక 3 లక్షలు 4 లక్షల టౌన్గా మిగిలిపోవచ్చు. కాబట్టి అప్పుడు చెప్పింది పెద్ద అబద్ధం. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలేది నిజం. అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతేనేది అబద్ధం. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ కడతా అంట,